గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 7వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. 6వ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నది ఒకసారి మనం నెమరు వేసుకున్నాం. తొలకరి వాన చినుకుల సమూహం గ్రీష్మ ఋతువులో పగులువారిన భూదేవి శరీరపు గాయపు పగుళ్లకు మందు నూనెలా హాయిని కూర్చుందని కవి వర్ణిస్తున్నాడు. శరీరంపై పగుళ్లు పూడుటకు నూనె రాయట ఒక ఆచారం. దీనిని గ్రహించి తొలకరి జల్లులు నేలపై భాగాన్ని పగుళ్లను కూర్చునని హాయి కలిగించే భావన కవి రామకృష్ణ కవి ఇక్కడ చేస్తున్నాడు. ఈ పద్యంలో ఒక విచిత్రమైన భావన ఉంది. ఉరుము మంత్రస్థాని వలె ఉన్నదంటాడు కవి. ఉరిమినప్పుడు విదూర పర్వతంలో నేలను చీల్చుకొని వాడ్యూర్యాలు పైకి వస్తాయనడం ఒక కవి సమయం. కుమార సంభవంలో కాళిదాసు ఈ ప్రతిపాదన చేశాడు. దీనిని ఇక్కడ కవి వాడుకుంటూ ఉరుమును పురుడుపోయిటకు పూర్వకాలంలో సహాయపడే మంత్రస్థానితో పోల్చాడు. ఇది ఒక సహజమైన భావన. అదండి 6వ భాగం చివరిలో మనం నెమరు వేసుకున్న అంశం. 7వ భాగం ఇంకా ఒక భాగం ఉండే అవకాశం ఉంది. చూద్దాం. ఎవరు ఏ ధ్యానంలో ఉంటే వారికి అన్నీ ఆ రకంగానే కనబడతాయి. రాధ శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నది. అందువల్ల వర్షాకాలంలోని ప్రతి అంశం ఆమెకు శ్రీకృష్ణమయంగానే కనిపించింది. అయితే మనం ఇప్పుడు మిత్రులారా గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం, ఇది ఒక ధారావాహిక. 7వ భాగంలో పాండురంగ మహత్యం ఈ కథా వర్ణనలో ఉన్నాం. 7వ భాగం మొదలు పెడదాం. మరి ఇది ఇంద్ర చాపమా? కాదు. శ్రీకృష్ణుని మౌళి పింఛం. ఇది పిడుగా? కాదు. పాంచజన్య గంభీర ఘోష. ఇది కొంగల బారా? కాదు. ముత్యాల హారం. ఈ కనిపించేది మెరుపుతీగా? కాదు. మా శ్రీకృష్ణుడు ధరించే పట్టు పీతాంబరం. కురుస్తున్నది వర్షం కాదు. మా శ్రీకృష్ణుని దయామృత వర్షం అని ఆ నీల మేఘాన్ని శ్రీకృష్ణుడిగా భావించి రాధ సంతోషపడింది. ఇందులో వర్షం వచ్చే సమయంలో కనపడేవన్నీ కూడా శ్రీకృష్ణుని పరంగా అన్వయించి చెప్పిన తీరు హృదయంగమం. తర్వాత ఇంకా ఏమో అంటున్నాడో చూడండి. చంద్రవంకలో ఉన్న మచ్చవలే శ్రీకృష్ణుని నుదుటి మీద కస్తూరి బొట్టు ఉన్నదని కవి వర్ణన. కృష్ణుని నుదురు చంద్రవంకలా, ఆ నుదుటి మీద ఉన్న కస్తూరి బొట్టు మచ్చలా ఉన్నదని మాత్రమే కాదు, పెద్దలు శ్రీ బులుసువారు దీనిలో నుంచి ఒక మనోహర అర్థాన్ని వ్యాఖ్యానించారు. చంద్రునిలోని అమృతం వలన మచ్చ చెమ్మగిల్లినట్లు కృష్ణుడు చెమర్చుడిచే కస్తూరి బొట్టు చెమ్మగిల్లిందని భావం. ఇందులో ఒక్కొక్క అంశం కూడా ఒక్కొక్క పద్యం అండి. పద్యాలకు మనకు సమయం లేదు కాబట్టి ఈ పాండురంగ మహత్యం కథా వర్ణనలో ప్రధాన ఘట్టాలు వచనంలోనే మనం నెమరు వేసుకుంటూ వెళ్తున్నాం. పార్వతిని పరిగ్రహించిన శివునులా కృష్ణుడు రాధను అర్ధదేహంతో ఆదరించాడు, అనగా భారీగా స్వీకరించాడు అని వర్ణన. ఇది శైవత్వం నుండి వైష్ణవం వైపు ప్రయాణం చేసిన రామకృష్ణుని జీవన శైలికి అద్దం పడుతుంది. శరత్కాలంలోని మేఘాలు తెల్లగా ఉంటాయి. అలా ఎందుకున్నాయన్న దానికి కవిగారి ఊహ ఇది. విష్ణువుకి మామగారు తెల్లని పాలసముద్రం. ఆ పాలసముద్రుడు పుండరీకుని రక్షించడానికి వచ్చిన తన అల్లుడిని చూడ్డానికి వచ్చినట్లుగా శరత్కాలంలోని తెల్లని మేఘాల కాంతి వ్యాపించిందట. ఈ తెనాలి రామకృష్ణ కవి గారి యొక్క ఆలోచన ఎంత లోతుగా ఉంటుందో
మిత్రులారా మనకు అర్థమవుతోంది. శరత్కాలంలో వర్షాకాలంలో మెరుపులు మెరవవు, కానీ ఇది శరత్కాలానికి లోపం కాదని కవి అంటున్నాడు. మెరుపులు లేకపోతే ఏమిటి? మేలిరకపు ధాన్యాల తళతళలు ఉన్నాయి కదా, ధాన్యాలు బాగా పండాయని చెబుతూ ప్రతిభాపూర్వకమైన వర్ణనను కవి చేశాడు. తనకు ఎవరెవరు ఇష్టమో ఒక పట్టిక చెబుతూ కృష్ణుడు పుండరీకునితో పరముదేక ముదితలు అన్నాడు. ఇతరుల సంతోషం తన సంతోషమైన వారు, కృష్ణునికి ఇష్టమైన వారట. అద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఇంకా పుండరీకునితో విష్ణువు చెప్పిన మాట ఈ రోజుల్లో చాలా మంది భక్తులకు శిరోధార్యమైనది. ఈ కలికాలంలో నన్ను భక్తితో కొలిచిన వారికి మునివృత్తిని చేపట్టి నీటి పబ్బలి చెట్లను నీళ్లను ఆధారం చేసుకుని అడవుల్లో జీవించడం వివేకం కాదు. సమిధలు సమర్పించే హోమాలు చేయడం ఎందుకు? సన్యాసాలు, అంగన్యాసాలు. ఈ అంగన్యాసాలు ఏమిటి? జపాదులకు ముందు హృదయం మొదలైన అవయములందు ఆయా విధివిహిత మంత్రభాగముల నుంచుటకు సూచనగా చేతితో ఆయా అవయవాలను, ఆయా మంత్రభాగాలను చదువుచూ తాకుటనమాట. మొదలైనవి ఎందుకు? భక్తి అన్నిటికంటే గొప్పదని భావం. నా భక్తులకు కాని, నా భక్తులకు కానివాడు నాకు కానివాడు, భక్తులను నన్ను ఒకటిగా కన్నవాడు, అంటే తెలుసుకున్నవాడు నన్ను కన్నవాడు అనే పరమాత్మ వాక్యాలు చక్కటి అలంకార వాక్యాలే కాదు, శిరోభూషణాలు కూడా అంటున్నాడు తెనాలి రామకృష్ణ కవి. ఇంకా పుండరీకుని, కృష్ణుని మునులు పొగుడుతున్న సందర్భంలో ఆ రోజు మంచి రోజు అయినప్పటికీ చెడ్డ రోజు అన్నాడు. దేవకాంతులు నాట్యం చేశారు, పుష్ప వర్షాలు కురిశాయి, దట్టంగా పూలవాన కురవడం వల్ల ఆ రోజు సూర్యుడు కనబడలేదు. సూర్యుడు కనబడని రోజు దుర్దినం కదా, అందువల్ల చెడ్డ రోజు అని కవి చమత్కారం అన్నమాట ఇక్కడ. ఇంకా శివుడు నారద మహర్షికి పౌండరీకుని భక్తిని వివరించే సందర్భంలో పాతకాలు పోవడానికి విష్ణు భక్తి మాత్రమే సమర్థమైంది. మునులు చెప్పిన ప్రాయచిత్తాలు వృధా. పాము కరిస్తే ఆ కాటు మాంత్రికుల మంత్రోచ్చారణతోనే పోతుంది, కానీ బట్టతో తుడిచినంత మాత్రాన పోదు అని వివరిస్తాడు. ఆ కాలంలో పాము కాటుకు మంత్రాలు వేసే ఆచారం ఉన్నదని ఈ పోలిక వల్ల మనం తెలుసుకోవచ్చు. ఆత్మస్థుతి నిందకు పాత్రమైనది, కానీ భగవంతుడు ఒకచోట ఆత్మస్థుతి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కవి ఎంత జాగ్రత్తగా వ్రాస్తున్నాడో గమనించండి. ఆత్మస్థుతి నిందకు అర్హమని నా గొప్పతనాన్ని గురించి నేను చెప్పటం లేదు. నేను ఒకడిని తృప్తి చెందితే 3 లోకాలు తృప్తి చెందుతాయి. భగవంతుని మాటలకు కవి చక్కగా పలికించాడనే విషయం మనకు బోధపడుతుంది. ఇంకా ఎవరైనా కన్న కఠోరమైన కాకెరుపు స్పష్టమైన ధ్వని కలిగింది అని అనగలరా? రామకృష్ణుడు మాత్రమే అనగలడు. ప్రియమైన బంధువులు ఇంటికి రావాలని కోరుకునే వారికి కాకి అరుపు ఆనందంగా ఉంటుంది కదా, ఎందుకంటే కాకి అరిస్తే చుట్టాలు వస్తారని నమ్మిక. అందుకే కాకి అరుపు దూర ప్రదేశం అందున్నటువంటి బంధుజనుల రాకను తెలియచేయు స్పష్టమైన ధ్వని కలది అని కవి వర్ణించాడు. ఇంకొక పద్యంలో ఎవరైనా తమలాంటి వారిని ఇష్టపడతారు, ఇది లోక సహజం. హరిదాసి అనే స్త్రీని ఒక చిలుక ఇష్టపడుతున్నది. చిలుక ఒక పక్షి కనుక పక్షుల గుణాలు ఆమెలో చూసి ఇష్టపడింది. ఇక్కడ కవి తన ప్రతిభ చూపించాడు. హరిదాసి హంసోపమయాన అంటే హంస నడకల వంటి నడకలు కలది. చక్రకుచ అంటే చక్రవాకముల వలె గుండెమైన కుచములు కలదని. ఖంజరీటాక్షి అంటే ఏమిటి? కాటుక పిట్ట వంటి నల్లనైన కన్నులు కలదని. కోకిల సార స్వర అంటే కోకిల వంటి తీయనైన కంఠం కలది. ఇలా పక్షులకు తగిన విశేషణాలను ప్రయోగించి చిలుకకు హరిదాసి అనే స్త్రీకి కవి స్నేహం చేయించాడు. హంసోపమయాన అంటాడు, చక్రకుచ అంటాడు, ఖంజరీటాక్షి అంటాడు, కోకిల సార స్వర అంటాడు. ఎంత అద్భుతంగా పదగుంఫనం అంటే ఇదేనండి. ఇంకా ఏమంటున్నాడు? గిరికానుశక్త బుద్ధిన్ పనిచెరి నింబోలు నొక్క పన్నగమొకన దురవడినెచ్చట నుండియో
పురమర్ధను దివ్య భవనమున కేతించెన్. ఏమంటున్నాడు? గిరికాదేవి యందు లగ్నమైన బుద్ధి కలిగిన ఉపరిచర వసువు వలె చిట్టులకు ఎందు ఆసక్తమైన బుద్ధి కలిగిన ఒక పాము ఎక్కడి నుండియో విష్ణువు గుడికి వచ్చింది. రామకృష్ణుడు ఈ పద్యంలో వసు చరిత్రను ధ్వనింప చేశాడంటారు. యమదండ చండమగు భుజగమునకు వెరచరచియా కున్యక కమలారమణాంఘ్రిజేరి గురుభీతమతికి నా ముక్తమాల్యదకు నెనయగుచున్. ఏమంటాడు? తన తండ్రి అయిన విష్ణు చిత్తుడు తనను మానవులకిచ్చి పెళ్లి చేస్తాడేమో అని భయంతో విష్ణుదేవుని పాదాలను గోదాదేవి ఆశ్రయించినట్టుగా యముని చేతి దండంలా ఉన్న ఆ పామునకు భయపడి ఎలుక పిల్ల ఆ విష్ణుదేవుని పాదాలను చేరింది. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యం ఆముక్తమాలిద వసు చరిత్రల కంటే తరువాతది అని పై 2 పద్యాలు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాయండి. అంటే పాండురంగ మహత్యం ఆముక్తమాలిద వసు చరిత్రల తర్వాత వచ్చిందనేది మనకు తెలుస్తోంది. బాగుంది. భర్తతో కూడా ముత్తాటి పండు తినియే. ఇంకొక పద్యంలో ఏమంటున్నాడు? సుశీల భర్తతో కలిసి 3 తరాల తాటిపండు తిన్నది అని ఈ వాక్యానికి అర్థం. చాలా కాలం సుశీల బతికిందని చెప్పడానికి కవి ప్రయోగం ఇది. ఒక తాటిపండు తిని టెంకపాతి పెట్టుట ఒక తరంలో, ఆ టెంక నుండి మొలిచిన తాటి చెట్టు నుండి పండు తిని టెంకపాతి పెట్టుట ఇది 2వ తరం. ఆ టెంక నుంచి మొలిచిన తాటి చెట్టు నుండి పండు తిని టెంకపాతి పెట్టడం ఇది 3వ తరం. అందమైన తెలుగువారి అభివ్యక్తి అంటున్నాడు తెనాలి రామకృష్ణ కవి. బాగుంది. విషయ వాంఛలను తుంచకుండా ఇనుప కచ్చడాలు కట్టుకున్నప్పటికీ ముక్తి రాదు. మనసులో ఉన్న మాలిన్యాన్ని క్షాళనం చేయకుండా 3 పూట్ల స్నానం చేసినంత మాత్రాన ముక్తి రాదు. ఆలోచనలు దూరం చేసుకోకుండా తలలు బోడులు చేసుకున్నంత మాత్రాన ముక్తి రాదు అన్నాడు రామకృష్ణుడు. ఒకచోట స్పష్టంగా తలలు బోడులైన తలుపులు బోడులా అని చెప్పినటువంటి వేమన్న పాదం దీనికి చాలా దగ్గరలో ఉందంటారు. ఎక్కడ వేమన, ఎక్కడ రామకృష్ణుడు? చూడండి ఎలా కలిపే గొప్ప పాండిత్యం మన రామకృష్ణుడి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా 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 మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. ఏంటో గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 7వ భాగం, ఇంకా ఒక భాగం మిగిలింది. ఈ కార్యక్రమాన్ని ఆదరించి ఆశీర్వదించి అభినందించినటువంటి గానసుధ శ్రోతలందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం చేయడం, ఇది ఒక ధారావాహికగా చేయడం నాకు చాలా అదృష్టంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. పంచమాశ్వాసం ఆలోచించిన తర్వాత అబ్బా ఏం చెప్పాడ్రా అనిపించే భావనలో ఒకటి. తరణి భౌమి కలిసి ప్రవాహంలో స్నానం చేసిన వానికి ఆ ప్రవాహం వాని కాలిగోటు నుండి బయటకు వస్తుందట. గంగా విష్ణు పాదోద్భవ అంటే స్నానం చేయడం వల్ల ఆ మానవుడు విష్ణు అవుతాడు కనుక ఆ ప్రవాహం వాని కాలిగోటు నుండి బయటకు వస్తున్నదని మనోహరమైనటువంటి అంతరార్థం ఉంది ఇక్కడ. తర్వాత ఇంకొక పద్యంలో శంకరుడు నారదునికి స్పష్టంగా బాలగోపాల మంత్రం చెప్పలేదు. సంప్రదాయానుసారం ఈ సందర్భంలో ఒక సంస్కృత శ్లోకం తెనాలి రామకృష్ణ కవి వ్రాస్తాడు. స్పర్శాద్యం సత్యనమాద్యం షష్టం షష్టం సదీర్ఘకం షష్టం షష్టాది సత్యంతం సమారంత విదుర్భద అంటారు. అంటే ఏమిటి? కృష్ణాయ నమః అనే మంత్రాన్ని సంక్షేపంగా పండితులు తెలుసుకుంటారని ఈ శ్లోకార్థం. తెనాలి రామకృష్ణుని సంప్రదాయానురక్తి ఇక్కడ మనకు గోచరిస్తుందండో. ఇంకొక పద్యంలో శ్రీకృష్ణమూర్తి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తూ వెదురుం బెరుగు నుడ్డబొడలున్ అని కవి వర్ణన. అంటే ఏమిటి?
ఇక్కడ వెదురున్ అనే పదానికి వెదురు దండాన్ని కృష్ణుడు ధరించాడని చెప్పడానికి అభ్యంతరం ఎవరికీ లేదు. తరువాత పదమైన ఉడ్డపొడలు అనే పదబంధానికి అర్థం రాసే సమయంలో మన బులుసువారు ఉడ్డ అనే పదానికి 4 అనే అర్థం రాసి పొడలు దగ్గర ప్రశ్నార్థకం ఉంచారట. శ్రీ వంతరాం వారు వెదురులో పెరుగు అడ్డ పొదులన్ అనే పాఠాంతరాన్ని కూడా గ్రహించారట. వెదురులో పెరుగు అడ్డతీగలతో అల్లిన తిత్తులను బాలకృష్ణుడు ధరించాడని వారి యొక్క సమన్వయం అంటే ఎక్కిరాల వారు, ఇకపోతే వంతరాం వారు, అలాగనే వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విశ్లేషణలు చేశారు ప్రబంధాల గురించి ఆ రోజుల్లో. బాగుంది. ఒక ముక్తకేశిని వర్ణిస్తూ ప్రకృతి మధురంబులకు వేష రచనలేలా అని కవి అందంగా ప్రశ్నిస్తాడు. ఇది కిమివహి మధురాణం మండనం ఆకృతీనాం అనే కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతల భావానికి సహోదరి చెప్పుకోవచ్చు. గృహస్థాశ్రమపు గొప్పతనాన్ని శివుడు నారదునికి ఇలా చెబుతున్నాడట. పరిణీతి జగునింతి పతికూలగాదేవి తనయందు తనయాజ్ఞ దాటదేవి. కట్టుకున్న భార్య ప్రతికూల కాకపోతే, తనయుండు తన మాటను పాటిస్తే, తన సోదరులు వినయవంతులైతే, కోడలు ఓర్పు కోల్పోకపోతే, కూతురు మంచి ప్రవర్తన కలిగి ఉంటే, అప్పు అనే పాపం అంటుకోకుండా ఉంటే, అస్వతంత్రత వలన అవమానం జరగకుండా ఉంటే, నింద అనే చీకటి రాకపోతే, న్యాయబద్ధంగా సంపద ఉంటే, అతిథి సత్కారం జరిగితే, తగిన ఆచారం ఇంట్లో జరుగుతుంటే, గృహస్థ ధర్మం కంటే గొప్పది లేదు. అబ్బా, ఎన్ని విషయాలు చెప్తారండి ఒక్క పద్యంలో. గృహస్థాశ్రమం గురించి ఇంత అందంగా చెప్పిన పద్యం చిరస్మరణీయం అంటే అందులో ఆశ్చర్యం ఏమైనా ఉందా? పూర్వకాలపు శిష్యులు ఎలా ఉండేవారో, ఎలా చదువుకునేవారు రామకృష్ణుడు ఇంకొక పద్యంలో వర్ణిస్తున్నాడు. అగస్త్యుడు తన శిష్యులైన అయుతా నియుతుల గురించి చెబుతూ వాసో నిగ్రహము అని వివరిస్తాడు. వాళ్ళు వేదాలు వల్లెవేసేటప్పుడు శరీరం మీద బట్టలు ఎలా ఉన్నాయో అని ధ్యాస ఉండేది కాదు. ఆకలి దప్పిగా పట్టించుకునేవారు కాదు. తల మాసిన అవయవాలు అదే పనిగా కూర్చుంటం వలన బాధ కలిగిన పట్టించుకునేవారు కారు. ఉదయం కూర్చుంటే సాయంకాలం దాకా, రాత్రి కూర్చుంటే ఉదయం దాకా కునికి పాట్లు పడేవారు కారు. ఆహా వితర్కింపగన్ అని అగస్త్యుడు పొంగిపోతాడు. ఈ పద్యంలో ఆహా అనే మాట శిష్యులను తలుచుకున్నప్పుడు గురువుకు రావాల్సినటువంటి ఆనందకరమైనటువంటి శబ్దం. అందులో వాత్సల్యం, ఆశ్చర్యం, ఆనందం అన్నీ ఉన్నాయట. చదువుకునే వారికి కావలసిన దీక్షా ప్రబోధం కూడా ఉందట. బాగుంది. ఇంకొక పద్యం చూద్దాం. వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు ఆయుతుని ఆశ్రమానికి వస్తున్నాడు. అప్పుడు రామకృష్ణుడు చూసిన అత్యంత ప్రౌఢమైన పద్యం చిరస్మరణీయమైనది. జీర్ణేణ కృతివేష్టిత శాస్త్ర సబళికావార పేటిక లొక్క చుట్టు పూన అని పద్యం మొదలవుతుంది. అంటే ఏమిటి? జీర్ణమైన జింక చర్మంలో కట్టబడిన శాస్త్ర గ్రంథాల పెట్టెలను ఒక బ్రహ్మచారి పట్టుకొనగా ఇంద్రుడు ఆయుతుని ఆశ్రమానికి వస్తున్నాడు. ఇలా భావాలతో సమాస ప్రౌఢి ఈ పద్యంలో పోటీ పడింది. ఇంకొక పద్యంలో ముసలి బ్రాహ్మణ వేషంలో ఆయుతుని దగ్గరకు ఇంద్రుడు వస్తాడు. ఆ సమయంలో కవితకు హోమధేనువును కలిపి కవి వర్ణించిన శ్లేష మెచ్చుకోదగింది. ఏమంటున్నాడు? అతి స్నిగ్ధ వర్ణ ముగ్ధాకృతియు చతుర పద విన్యాస ధన్యాసికయునై సుకవితయుంబోలెనున్న హోమధేనువునకు అంటారనమాట. అంటే మనోహరమైన ఆకారం కలిగినది అంటే ఏమిటి? అక్షరరమ్యత కలిగినది. అందమైన అడుగులు కలది అంటే ఏమిటి? నిపుణమైన పదాల చేత పొగడదగిన కవిత అన్నమాట. హోమధేనువు కవిత్వం కూడా. కవిత్వాన్ని నిజంగా ఎంత అద్భుతంగా వర్ణించడం కవికే, రామకృష్ణ కవికే సాధ్యం.
జై హో. ఇంకా ఆయుధ నీతుల కోసం తన వధువుల్ని వెతకడం కోసం అగస్త్యుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ అగస్త్యుని ఈ సందర్భంలో పొగుడుతాడు. ఇది ఒక పెద్ద పద్యమేది. హుంకారములు లేవేయుప పురందర హఠోత్పాటనంబునకు బాల్పడవుగాక, భ్రూభంగములు లేవయాభీల వింధ్య గర్వస్తంభమునకు రావుగాక, చుళకాకృతులు లేవె జలరాశి విశేష చూషణ క్రీడకు జొరవుగాక, జాఠరాగ్నులు లేవె జటితాపి వాతాపి తనుదాహమున నిదుర్కొనవుగాక, నిష్ట నీ మాటిలోక ప్రతిష్ట గురిచి దుష్ట నిగ్రహ శిష్ట సంతుష్టి హేతురోష భీషణ రేఖా నిరూఢగాడ లీల గ్రీడించు ప్రోడలు లేరుగాక. ఇంత అద్భుతంగా రాశాడు బాబు ఈయన ఈ పద్యం. ఎందరూ హుంకరించడం లేదు. అవన్నీ ఇంద్రుడంతటి వాణ్ణి, అంటే ఏమిటి, గర్వంతో నిండినటువంటి నహశుడిని క్రింద పడేలా చేస్తాయా? ఎందరు కనుబొమ్మలు ముడవరు, కానీ కోపంతో కనుబొమ్మ ముడిస్తే వింధ్య పర్వత గర్వాలు పోతాయా? లోకంలో ఎందరు అరచేతిలో పట్టేంతటి జలాన్ని స్వీకరించడం లేదు. అవన్నీ సముద్రంలో దాక్కున్న కాలుకైలనే రాక్షసుల్ని బయటపడేయడం కోసం 7 సముద్రాల నీటిని ఏం మిగలకుండా తాగలుగుతున్నాయా? లోకంలో ఎందరికి ఆకలి వేయదు, కానీ అందరూ వాతాపి వంటి రాక్షసుని తిని జీర్ణం చేసుకోగలరా? ఇవన్నీ చెప్పి అగస్త్యుని వలె గొప్ప పనులను ఆటలా చేయగలిగే నేర్పరులు లేరని బ్రహ్మ పొగుడతాడనమాట. వాడొక్కసారి కన్ను తెరిస్తే చాలు అని కొంతమందిని ఆధునిక సమాజంలో మనం పొగుడుతున్నట్లుగా బ్రహ్మ చేసిన అద్భుతమైన పొగడ్త ఇది. హుంకారములు, చులుకాకృతులు ఇలా ఉన్న పద్యపాదాల మొదళ్ళు మాయమరిపిస్తాయంటారు. బాగుంది, చాలా బాగుంది. తన మాటను వినని ఆయుతుని శపించాలనుకుని అగస్త్యుడు ఆగాడు. పడగ విప్పి కాటు వేయబోయిన పాము తనకు తానే ఆగిపోయినట్లున్నదట. కళ్లకు కట్టినట్లున్నటువంటి ఉపమ, అంటే ఉపమానం బాగుంది. ఇంద్రుని ముసలి చంద్రుని వంటి ముఖానికి చిరునవ్వు, రసం వంటి కొంత యౌవనాన్ని వచ్చిందని కవి వర్ణన. ముసలి చంద్రుడు అంటే వదన జరద్విధుడు అన్నమాట అనే ప్రయోగం నవ్యం అనుకుంటే చిరునవ్వుతో ముఖానికి కొంత యౌవనం వచ్చిందని నవ్యాతి నవ్యమైన భావన. బాగుంది. ఇంకొక పద్యం. కలలో వార్తలు విప్పి చెప్పుడు క్రియన్ గాథా పురాణార్థముల్ తెలుపన్నేర్తురుగాని నేరు రుసుమి తీవ్ర వ్రతాచార శచ్కులులై యుండెడు ముడుధారులు సుముక్తుల్ డాయగా జింతకాయల కజాయముతోయ మింత చదరంబ తత్పరిష్యంగముల్ అంటారు. అంటే ఏమిటి? రామకృష్ణుని ధిక్కార స్వరం ఈ పద్యంలో కనిపిస్తుంది. ముండధారుల అంటే బోడితరల కలిగిన వారు శరీరాలు తీవ్రమైన వ్రతాచారాల వల్ల కృషించి చెక్కిలల్లా అయిపోతాయట. పురాణాల గురించి సన్యాసులు చేసే వ్యాఖ్యానాలు, కలలో వార్తలు విప్పి చెప్పడం వంటిదట. పురాణార్థాలను వివరించే సన్యాసులకు కూడా నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదు. చింతకాయలతో అప్పాలు వేయడం, చింతకాయలతో అప్పాలు చేయడం ఎంత అసాధ్యమో మోక్షాన్ని కౌగలించుకోవడం అన్నది అంత అసాధ్యమైనటువంటి కవి వాణి మనకు ఇక్కడ తెలుస్తోంది. ఇంకొక పద్యం కూడా చూద్దాం. వరసారస్వత పట్టభద్రుల్ కబుల్ వర్ణించియున్ సరసావంతయు గానలేరు తుదియోషా విభ్రమాంబోదికిన్. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. You're listening to KDXX 107.9 FM HD4 Louisville. Tap the app and listen to your favorite station Radio Azad anytime, anywhere. कहते हैं कि यहाँ nothing is certain,
but death and taxes. तो मैं सोचता हूँ कि जब हम ना मौत से बच सकते हैं और ना ही टैक्स से, फिर भी हम लोग अपनी जान और अपने कीमती एहसासों की इंश्योरेंस नहीं करवाते, और अगर करवाते भी हैं तो बिना कुछ जाने सोचे समझे और परखे ऐसे अहम फैसले ले लेते हैं। अपनी जान और अपने माल की इंश्योरेंस किस कंपनी से करवानी है, इसका फैसला तो भैया आप ही को करना पड़ेगा। मेरे पास तो पहले से है मेरी भरोसेमंद ग्लोबल फाइनेंशियल एंड इंश्योरेंस सर्विसेज। वैसे एक बात तो है, अगर इतनी लंबी बात देसी तरीके से एक ही लाइन में कहनी हो तो शायद कुछ ऐसे होती, आई एम तो फुल्ली कवर्ड पापा, आर यू? And I am too. For more information and to request a quote, please visit theglobalfinancial.com or call 972-812-5410. Your protection is their priority. Hey bro, you want to pick up some wings tonight from Hot Pizza? Man, are you for real? Hot Pizza? You read my mind. I'm craving their chicken tikka pizza and cheesy achari bread. Bro, that pizza is cheesy and that cheesy bread is lit. Let's pick up your buddy Ashish. I know he'll love their hot veggie sandwiches. Man, a fusion desi halal pizza joint with a fresh food lineup like that? I'm definitely down with the Hot Pizza wave. Hot Pizza is located at 17194 Preston Road, Suite 102, Dallas. Takeout and delivery are available. Order online at hotpizzausa.menufy.com or call them at 469-399-1461. Hot Pizza is a hit pizza. चिकन करारा, मलाई बोटी, मटन चापेट, अब इतनी सारी चीजें बनानी है और मेरी नन्ही सी जान। पति देव ने तो कहा है 50 लोगों के लिए खाना बनाना है, ध्यान रखना मेरी इज्जत का सवाल है। अब आप ही बताइए, मेरे मुन्ने के मुंडन पर मैं खाना क्यों पकाऊं? अरे यार, अब फिर मेरे कान खाना शुरू कर दोगी तुम। जिमी को फोन कर दो, जो भी चाहिए मिल जाएगा। उनके पास आउटसाइड केटरिंग सर्विसेज भी तो अवेलेबल हैं। बारबेक्यू स्पेशलिस्ट तो वो हैं ही, कहते हैं हमसा हो तो सामने आए, और लोकेशन भी बहुत कन्वीनियंट है। हाँ जी, 6300 इंडिपेंडेंस पार्कवे प्लेनो, और फोन का नंबर भी एक साथ ही ले लो यार, और मेरी जान छोड़ दो। 469-298-3611। आप किसी से कहिएगा मत कि मैंने खाना बाहर से मंगवाया है। आफ्टर ऑल मेरे पति की इज्जत का सवाल है। A very important announcement from the management at Freeman Toyota. The management at Freeman Toyota would like to assure you, our Radio Azad listeners, all possible assistance in securing a new Toyota as quick as possible with fair market price on any of 20 new Toyota models, including hybrids. Plus, you have the guarantee that financing and trade values are the best in town. If you are looking for a new car, your first choice should be a Toyota, and the only choice should be to call Muhammad Ahmed at Freeman Toyota at 214-404-4156. That's 214-404-4156, or email at mahmed@toyotatime.com. At Hawks Bay Insurance Group, we believe insurance isn't just about protecting your assets. It's about educating you to make the best choices for your future. With over 10 years of experience and a 4.9-star rating, we've been trusted by our community to guide them through their most important insurance decisions. Whether you own a restaurant, a retail shop, or need coverage for your home or investment property, we take the time to explain all your options and help you find the right protection for what matters most. Give us a call today at 972-332-0549 or visit hbinsurancegroup.com for a free consultation. Hawks Bay Insurance Group, where personalized service, education, and protection come together. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 7వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు, నేటికి తారకల వెలుగులే కదా అనే అంశాన్ని గత కొన్ని మాసాలుగా మనం ఈ ధారావాహిక కార్యక్రమంలో మనం చర్చించుకుంటున్నాం. తర్వాత మిగతా అంశంలోకి వెళ్ళిపోదాం. విరసాంత కరుణుండయ్యటులుగా నిందించెదోయ్య తస్సర సాకారముదార మన్మథ కళ సర్వశృంగారమున్. ఏమంటారు ఇందులో? కవుల వర్ణనల మీద రామకృష్ణుని అభిప్రాయం అన్నమాట ఇది. సాహిత్యంలో ఆరితేరిన కవులు కూడా
శృంగారాన్ని ఎంత వర్ణించినప్పటికీ స్త్రీల శృంగార చేష్టలనే సముద్రపు హద్దు ఆవగించేంత కూడా చూడలేరు. అంటే కవులు స్త్రీల శృంగార చేష్టలను సంపూర్ణంగా వర్ణించలేరని రామకృష్ణుని అభిప్రాయం అట. బాగుంది. బ్రహ్మ అని చెప్పకుండా పుక్కిటి వరిం చదువు పుత్తడి హత్తిన పెద్ద, అంటే నోరు అనే లోపలి భాగంలో సరస్వతీదేవి కొలువై ఉన్న పెద్ద అని కవి వర్ణన. చూద్దాం ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు ఇవి. పెళ్లి చేసుకోమని తనని బలవంత పెడుతున్న మునివేషంలో ఉన్న ఇంద్రుడితో ఆయుతుడు చెబుతున్న మాటలివి. గొప్పవాడా, ఎప్పటికైనా ఇలా కోడిసింహం కాదు, గాజు రత్నం కాదు, ఉమ్మెత్తకాయ కల్పవృక్షపు పండు కాదు, గృహస్థ ధర్మాన్ని గొప్పగా పొగడుకు. సంపద చేతనే గృహస్థుని జీవితం కొనసాగుతుంది. సంపద పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాల వల్ల సమకూరుతుంది. ఆ సంపద ఎటువంటి గొప్పవాడినైనా గర్వంతో నిండిన వాడిగా చేస్తుంది. కనుక ముంచివేసే చచ్చుకథలు చెప్పి నన్ను మభ్యపెట్టకంటున్నారు. విషయాన్ని బలంగా ప్రతిపాదించే కారణమాల ఇందులో ఉంది. ఎదుటివాడు విసిగిస్తుంటే ఇక నన్ను చంపకు అని తెలుగువాడు అనుకునే మాటను ఆయుతుడు బహువచనంలో వాడాడు, చంపుడు అని. బాగుంది. ఇంకొక పద్యంలో ఏమంటున్నాడు, ఆయుతుడు పూర్తిగా కప్పగా మారకముందు అతని మనసులో కప్ప లక్షణాల ఊహ. రామకృష్ణుడు ప్రత్యేక వర్ణన ఏమిటిది? సారాపేతమనో బలంబగు భవిష్యమద్భేక ముచ్చేకమై, నీటి గుంటల పక్కన పీతలు చేసిన కన్నాల్లో నిద్రించాలని, మంచి మనుని ఆహారంగా తినాలని, బెకబెక అరవాలని, అటు ఇటు గెంతులు విద్యాలని, పామును చూసిన భయంతో కన్నాల్లోకి దూరిపోదాం అనుకుంటున్నాడట. పైకి ఉబికిన దుఃఖంతో భవిష్యత్తులో కప్పగా మారబోయే వ్యక్తి విలక్షణమైన మానసిక వర్ణన ఇది. ఇంకా ఏమంటున్నాడు? భీమరథి నదిలో మార్గయానం తీర్చుకోవడానికి అందగత్తెలైనటువంటి స్త్రీలు దిగి జలకాలాడుతున్నారు. నదిని కలత పెడుతున్నారు. వారి స్తనకాంతి లవం 3 లోకాల వారిని కలత పెడుతుంటే వీరు నదిని కలత పెట్టడంతో వింత ఏమున్నదని కవి మనోహరమైనటువంటి ప్రశ్న. బాగుంది. ఇంకా మద్యపానం చేసిన ఒక రాజకుమారి పూలగొత్తుల మీద తిరుగాడుతుమ్మిదను చూసి చిన్ని కృష్ణుడు యశోదదేవి పాలు తాగుతున్నాడని నమస్కరిస్తుంది. ముత్యాలతో నిండి గర్భిణిగా కనిపించే వెదురు చెట్టును చూసి పాముల తల్లి కద్రువదేవికి ప్రసవ సమయం దగ్గర పడిందని సంతోషిస్తుంది. అంటే వెదురు పాముల ఆమెకు కనిపించింది. అరటి బోధలు కూలగా చూసి భీమసేనుడి గద చేత దుర్యోధనుడి తొడలు విరిగిపోయాయి అని దుఃఖిస్తుంది. అడవిలో పుట్టిన మోదుగు పూలను చూసి సముద్రంలో బడబాగిని పుట్టిందని చెబుతుంది. హంస కవిగలులో ఉన్న బంగారు తామరను చూసి ఆదిశేషుని చేత చుట్టుకొనబడిన మేరుపర్వతమని పొగుడుతుంది. ఆనాటి కాలంలో కొందరు పురుషులతో పాటు స్త్రీలు కూడా మధుపానాసక్తులై ఉన్నారన్నట్టుకు ఇదొక ప్రబల సాక్ష్యం. ఈ మధుపాన వర్ణన కవిత్వంలో భ్రాంతిమంతమని చెప్పవచ్చు, కానీ ఆనందపు భ్రాంతి పాఠకునకు కలగదు. నిజమైన ఆనందమే కలుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి తెనాలి రామకృష్ణ కవి గారి పాండురంగ మహత్యంలో ఆయన వర్ణనలు ఇంతవరకు ఎంత ఆనందంగా ఉన్నాయో నిజంగా చెప్పలేనివ్వండి. ఎందుకంటే వీటికి రామకృష్ణ కవి సాహిత్యం చదవడానికి మనకు చాలా సమయం కావాలి. మనం 7-8 కార్యక్రమాలు చేసినప్పటికీ చాలా తొందరగా పద్యాలు పూర్తిగా చదవకుండా కేవలం భావంతోనే వెళ్ళాం, వచనంతోనే. అక్కడక్కడ కొన్ని పద్యాలు వదలలేక వినిపించాల్సి వచ్చింది. తర్వాత ప్రధాన అంశం ఇది రామకృష్ణుని హాస్యం. రామకృష్ణ కావ్యంలో హాస్యం అతని సహజ ప్రవృత్తికి తగినట్లుగా పాండురంగ మహత్య కావ్యంలో కొన్ని చోట్ల కనబడుతుంది. వీటిలో కొన్నిటిని వర్ణనల సందర్భంలో ప్రస్తావించుకున్నాం, మరికొన్నిటిని పరిశీలిద్దాం. రామకృష్ణుని హాస్య ప్రవృత్తి ఏ స్థాయికి వెళ్ళిందంటే తన పుస్తకాన్ని అంకితం తీసుకున్న వారిని కూడా వదిలిపెట్టలేదు. రామభద్రపాద సరోరుహ బంబరంబు అని అంటారు అని
వీరూరు వేదాద్రిని వర్ణించాడు. మామూలుగా పైకి కనిపించే అర్థం ఏమిటంటే వీరూరు వేదాద్రి శ్రీరామచంద్రుని పాదపద్మాలను కొలుచువాడు. ఇక్కడ రెండవ అర్థం కూడా వస్తుంది. రామ అంటే స్త్రీ, వీరూరు వేదాద్రి తన భార్య పాదపద్మాలను కొలుచువాడు అనగా అంటే ఏమిటి? భార్యా విధేయుడు. అలా కూడా మన రామకృష్ణ కవి హాస్య మెరుపులు తన రసగుళికలతో మనందరినీ అద్భుతమైనటువంటి చక్కని హాస్యాన్ని అందిస్తారు. కాశీనగరాన్ని సీతాహార్య సుతాళిని వికచరాజీవమని వివిధ రీతులతో వర్ణిస్తాడు కవి. మంచునే భూషణంగా ధరించిన హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి అనే ఆడుతుమ్మిద కొరకు వికసించిన తామ్రపు ఓట కాశీ. విశ్వేశ్వర జ్యోతిర్లింగమనే పరిశుభ్ర రత్నం లభించే మోక్ష సాధనమైనటువంటి పాలసముద్రానికి కాశీ ఒక ఒడ్డు. డుంఠి అంటే వినాయకుడు అనే పేరు గల ఏనుగును బంధించే స్తంభం లాంటిది కాశీ. గంగ అనే అమృత ప్రవాహం సవించే చంద్రగోళం, అదొక సంపదల రాశి అంటారు. ఇలా కాశీ ప్రకాశిస్తున్నదని పురవర్ణన. ఇంత గంభీరమైన వర్ణనలో డుంఠి వినాయకుడు అనే పేరు గల ఏనుగును బంధించే స్తంభంలా ఉంటుంది కాశీ అనే భావం చదివినప్పుడు చిరునవ్వును ఆపుకోవడం కష్టం. నిజమేగా. శివుడను ఒక తెల్ల తుమ్మిది ఉంది. అది పార్వతీదేవి ముఖపద్మపు వాసనను ఆస్వాదిస్తుంటుంది. అయినా దానికి తృప్తి లేదు. మునుల హృదయ పద్మాల వాసనను కోరే ఆ తెల్ల తుమ్మిద కాశీలో మరణించిన వారికి తన రూపాన్ని ఇస్తుందట. తుమ్మిద తన భ్రమణ ఝంకారాలతో కీటకాన్ని తనలా మారుస్తుందని చెబుతారు. ఇలా శివుడు కాశీలో మరణించిన వారికి తన రూపాన్ని ఇస్తాడని పదే పదే తిరిగి తుమ్మిదతో పోల్చి కవి హృదయాలలో హాస్య భ్రమరగీతను వికసించాడు. బాగుంది. తరువాత అగస్త్యుని చూసిన వెంటనే వింధ్య పర్వతం భయంతో నేల లోపలికి ఎండిలా దూరిందని కవివాక్కు. భయాహతి జొచ్చు కుళీరమోయనన్ అంటే ఇంకా వేరే పోలిక దొరకలేదా కవికి? ఆయన హాస్య ప్రవృత్తి అది. ఇంకా దేవుని వర్ణించడంలో కూడా రామకృష్ణ కొంటితనం మనకు కనపడుతుంది. అఖిల నిఘమౌఘ గిరిగుహ హరిమృదుకమని అంటే ఏమిటి? వేద సమూహాలు అనే పర్వత గుహలలో నివసించే చిన్ని సింహపు పిల్ల, చిన్ని కృష్ణుడు. చెప్పిన నోటితోనే దేవకి తర్నక అంటే దేవకీదేవి యొక్క చిన్న లేగదూడ, దేవకీదేవి కుమారుడు కృష్ణుడని వర్ణించడం అన్నమాట. ఇంకా పుండరీకుని మనస్సులో శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడని చెప్పు గంభీర పద్యంలో హాస్యకవి ప్రయోగాలన్నమాట ఇవన్నీ. సనక సనందనాథి నిఖిలాంతర్వాణి రుల్లీల భావంబు సల్లపెట్టి అంటే ఏమిటి? సనకుడు సనందుడు మొదలైన పండితుల మనస్సులను విడిచిపెట్టి శ్రీకృష్ణుడు పుండరీకుని మనస్సులో నిలిచిపోయాడని భావం. విడిచిపెట్టి అనడానికి కవి వాడిన పదం సల్లపెట్టి. సల్లపెట్టి అంటే ఏమిటి? విడిచిపెట్టి అన్నమాట. నవ్వెందుకు రాదండి. ఇంకా తెనాలి వాని కవిత్వంలో విలక్షణత్వానికి వికటత్వానికి మరింత స్పష్టమైన ఉదాహరణ పాండురంగ మహత్యంలోని క్రింది పద్యం. పుండరీకుడనే భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షమైనాడట. ఆ సందర్భాన పుండరీకుడు భగవంతుని దశావతారాలను ప్రస్తుతిస్తున్నాడు. అందులో బుద్ధావతారం వర్ణన ఇది. చూద్దాం. ప్రతిదిన కేశలుంచన పురాయడి నెట్టన బట్ట కట్టి పై బుత పుత మంచునున్న కంబబోడ తలంధరయింపనోడియున్ సతమగు సొమ్ముగాన విడజాలవుగా సికిపించవల్లి సౌగతమత ధూర్య దాని గటిగట్టము పుట్టమ మిన్న కేటికిన్. ఏమంటున్నాడు అర్థం దీంట్లో? కృష్ణ బుద్ధావతారంలో ప్రతిదినం శిరోజాలను పీకివేయటం వలన ఉతపతులాడే అంటే హాస్య ధ్వన్యానుకరణ అనమాట. ఉతపతులాడే బోడితలపై నెమలిపించు ధరించడం కుదరదు కదా. కానీ ఆ నెమలిపించు నీకు తప్పనిసరి ఆభరణం. దాన్ని విడవడం కుదరదు. కాబట్టి బుద్ధావతారంలో ఆ నెమలిపించాన్ని తలపై కాకుండా నడుమున ఉన్నటువంటి వస్త్రం బదులుగా ధరించు
బాగుంది. తరువాత బౌద్ధ పరివాజకులకు అంటే ఒక శాఖ వారికి మస్కలి, మక్కలి, మస్కరి అనే పేర్లు వారు నెమలి పింఛాన్ని ధరిస్తారు. ఆ ధారణను హాస్యధోరణిలో తెనాలి రామకృష్ణుడు వాడుకున్నాడు. ఏమంటున్నాడు? కృష్ణుడు ఎదురుగా కనపడుతున్న సమయంలో ఒక గోపికకు క్లేశపాశంతో పాటు కేశపాశము విడిపోయింది. పెదవులపై నవ్వును మురిపించే పదప్రయోగాలలో ఇది ఒకటి. క్లేశపాశంబుతో కూడా కేశపాశమురల ఉహ్వని హోమాగ్ని ఊదనొల్లడుగాని విరహ జ్వరార్తితో వెచ్చనూర్చు. ఈ పంక్తిలో ఉహ్వ అను చోట రామకృష్ణుని హాస్యధ్వని ఉంది. బాగుంది. నిగమ శర్మను పాఠకులకు పరిచయం చేస్తూ కళింగోద్భవుడు అనే ఒక పదాన్ని రామకృష్ణుడు వాడాడు. కళింగ దేశంలో పుట్టినవాడు అని సామాన్యార్థం. కళింగ దేశం అనగా నేటి ఒరిస్సా ప్రాంతం. ఇక్కడి బ్రాహ్మణులను ఓడ్ర బ్రాహ్మణులు అని అంటారని, వీరు చేపల మాంసం తింటారని చెళ్లపల్లి వెంకటశాస్త్రి గారు కథలు గాథలు అనే పుస్తకంలో వ్రాస్తారు. ఈ అర్థం స్ఫురించి నిగమ శర్మ అటువంటి వాడే అని చెప్పడానికి, మనం నవ్వుకోవడానికి రామకృష్ణుడు కళింగ పదాన్ని కవి ఇక్కడ వాడాడు అనమాట. అంటే కళింగోద్భవుడు. బాగుంది. చెప్పకనే చెప్పడం అది రామకృష్ణకే సాటి. కళింగమైన పుట్టిన కాయ పుచ్చకాయ. మిగతా కాయలు ఈగకు వేలాడే సమయంలో వాటిని వేలుతో చూపిస్తే మురిగిపోతాయి, కానీ పుచ్చకాయ అలా మురిగిపోదు. పుచ్చకాయ పూర్వకాలంలో నిషిద్ధ వస్తువు. పూర్వం కొంతమంది దాన్ని ఆహారంగా గ్రహించేవారు కాదు. ఆ అర్థం కళింగోద్భవుడు అనే పదప్రయోగంలో అర్థాంతరంగా స్పరిస్తున్నదని బులుసు వారు కూడా రాశారండో. ఇది కూడా హాస్యస్ఫోరకమే. బాగుంది. చెప్పకు మీ ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అంటారు. అంటే మనుచరిత్రకారుడు చెప్పినటువంటి మాట ప్రసిద్ధం. తెనాలి రామకృష్ణుడు ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మనల్ని నవ్వించాడు. నిగమ శర్మ ప్రవృత్తిని వర్ణించే సందర్భంలో పొన్నాకుపై తేన సన్న చంద్రిక మోవి మాధుర్య మనక వేమారు పొగడి అన్నాడు అనమాట. అంటే కాపుకోడలు యొక్క సన్నగా ఎర్రగా ఉన్న పెదవి అందల తీపి పొన్నాకుపై పడిన తేనె వంటిదట. అస్థిరమైనది అనకుండా చాలాసార్లు నిగమ శర్మ పొగిడేవాడు. బాగుంది. ఈ నాతికి అనే ఒక పదాన్ని, ఒక పద్యాన్ని కవి మొదలు పెడతాడు. ఇక్కడ ఇహి అంటే నవ్వుతూ ఈ మాటలు చెప్పినవాడు నిగమ శర్మ. లోకం తన మొహం మీద ఉమ్మి వేసినప్పటికీ నిగమ శర్మ ఆమెను వీడలేదని చెప్పే సందర్భం ఇది. కావాలనే ఇహి అనే పదాన్ని కవి వాడాడు. ఈనాతికి బాగుంది. తన కథానాయకుని తానే వెక్కిరించాడనమాట. బాగుంది. ఇంకొక దాంట్లో గుడ్లను ధరించిన ఎర్ర చీమలు మల్లెపూలు ధరించి కావి బట్టలు ధరించిన భోగులా ఉన్నాయట. భోగులను ఎర్ర చీమలు అన్నాడు. దీని వెనకాల ఉన్న హాస్యం ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. ఒక గొప్పవారిని వర్ణిస్తూ వితంతువుల మూతులు నాకు వాడుగా చెప్పాడు. మూతులు నాకు పెరవితంతువుల తగిలి అంటారన్నమాట. ఇక్కడ రామకృష్ణుని హాస్యమే మనం స్వీకరించాలి. ఇలా చెప్పాడేమిటని ఆయన గొప్పతనాన్ని మనం కించపరచలేమండి. సామాన్యమైన పదాన్ని ప్రయోగించే సందర్భంలో గొప్పగా సమాసం రాసి చివరికి దాని అర్థం ఇదా అని నలుగురు నవ్వుకునేటట్లు రామకృష్ణుడు ఈ కావ్యంలో అక్కడక్కడ ప్రయోగించాడు. యమరాడ్దూత అనే ఒక సమాసం. ఇంతకీ దీని అర్థం ఏమిటంటే యముని దూతలలో పరివారంలో గొప్పది కాకి అనే అర్థం. హాస్యప్రియుడైనటువంటి రామకృష్ణుడు ఇలా గంభీరంగా సమాస చాలనం చేస్తాడు. ఎన్ని కల్పంబులిరిగిన నేనయేండ్ల వెలయు ప్రాయంబుగల కొయ్య విఠలయ్య అని దేవుడు కూడా కవి అపహాస్యం చేస్తాడు. ఈ పదాన్ని ఆధారం చేసుకుని దాశరథి మహాకవి రామకృష్ణుడు దర్శించిన పాండురంగడు ఊరి జగన్నాథుని వలె ఉండి ఉంటాడని ప్రతిభాలహరిలో అభిప్రాయపడ్డారు. బుల్సువారు కొయ్య పదానికి కదలనివాడని అర్థమిచ్చారు. వంతరాం వారు ఒంటివాడని అర్థమిచ్చారు. ఎన్ని కల్పాలు గడిచినప్పటికీ
పాండురంగనికి 5 ఏళ్ల వయస్సు. ఈ కొంటెవాడు తెనాలి రామకృష్ణ కవిత్వపు కొంటితనంలో మెరిసిపోయాడు అంటే ఆశ్చర్యం ఉందా మిత్రులారా? తరువాత సుశీల భర్త రాజుల దగ్గర యాచించి తెచ్చిన సొమ్మును కోమట్ల ఇళ్లలో అమ్మి డబ్బు సంపాదిస్తాడు. ఇంటికి ఎవరైనా చుట్టమొస్తే వారికి భోజనం పెట్టాలి, దానికి అనవసర ఖర్చు అని భావించి నూతకమని తరిమివేస్తారట. ఇతరుల ఇళ్ల నుండి దుమ్మైనా తీసుకురావాలని తాపత్రయపడతాడట. ఈ లోభి ప్రవర్తన తలుచుకున్న తర్వాత పెదవుల మాటున నవ్వు బయటపడకుండా ఉండడం అసాధ్యం. తరువాత ఇంకొక పద్యంలో ఇంద్రుడు తాను చెప్పిన మాట వినని ఆయుతుని గురించి ఇలా అంటాడు: అగస్త్య మహర్షి మాటను కూడా ఈ ఆయుతుడు ధిక్కరించాడు, ఇక నేనెంత, గుడిని మింగేవాడికి తలుపుల అప్పడాలు ఒక లెక్క. ఇలాంటి చోట్ల రామకృష్ణుని హాస్య ప్రయత్నం మనకు కనపడుతుంది. రామకృష్ణుడు ఇలా ఎందుకు రాస్తాడు అంటే దానికి కారణాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఇలా విశ్లేషించారు: రామకృష్ణుడు ఎందులోనూ లీనం కాడు, మనలను కానివ్వడు. కవులందరికీ న్యాయంగా ఉండవలసిన సబ్జెక్టివ్ అవుట్లుక్ కాదు, మరి ఆబ్జెక్టివ్ అవుట్లుక్. అతని హృదయమున కంటే మేధస్సు ప్రబలం. బెర్నాడ్ షా వలె జిజ్ఞాసాపూరితం. సంఘంలోని దౌర్బల్యాలను స్పష్టంగా ఎత్తిచూపి మానవులకు బుద్ధి కరుపునది అంటారు. బాగుంది, అద్భుతంగా ఉంది. మనం సమయానుభావం వల్ల ఈ 7వ భాగం ఎంతటితో ముగించాల్సి వస్తోంది. గానశుద్ధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఈనాటి విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 7వ భాగం పూర్తయింది. ఇంకా ఇంకొక భాగం ఉండే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎకిరాల వారి తెనాలి రామకృష్ణ సాహిత్య పరిశీలనం, వారి సిద్ధాంత గ్రంథం, అలాగనే నిడదవోలు బులుసు గారి పుస్తకాలు, అన్నిటికంటే ముఖ్యంగా తెనాలి రామకృష్ణుడు భారతీయ సాహిత్య నిర్మాతల్లో తాడేపల్లి పతంజలి గారు రచించినటువంటి పుస్తకం కూడా అద్భుతంగా ఉపయోగపడింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు ప్రచురించింది సాహిత్య అకాడమీ. అదండి, వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గానశుద్ధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. టేక్ కేర్. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. ధన్యవాదాలు. టెంటెక్స్ ప్రకటనలు. టెంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్: దేశీ డిస్ట్రిక్ట్ మార్కెట్ అండ్ యూటరీ, రాజేష్ కళ్ళేపల్లి, లక్కీ చార్మ్స్ డికోర్ అండ్ ఈవెంట్ ప్లానర్. తర్వాత ప్లాటినం స్పాన్సర్స్: డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై తిరుమల రెడ్డి కుంభం. #India, Indian authentic food. దేశీ మండి, బావర్చి ఇండియన్ క్విజీన్. అవండి. ఇక గోల్డ్ స్పాన్సర్ చూద్దాం. గురు ట్యాక్స్ ప్రో ఫర్ ఆల్ యువర్ ట్యాక్స్ నీడ్స్. రేడియో సంగం, డఫోడిల్ ప్రైమరీ కేర్ అండ్ కార్డియో రీనల్ క్లినిక్. Adam Erindo advertising agency. Pudistan, Nigel elevating properties with excellence in roofing solution. అవండి గోల్డ్ స్పాన్సర్స్. ఇక సిల్వర్ స్పాన్సర్స్: ఎల్డోరాడో పెట్ హాస్పిటల్, క్విబెక్ సొల్యూషన్స్, సన్షైన్ పీడియాట్రిక్స్, ఎలన్ కోయా సిపిఐ ఎల్ఎల్సి, ఐటీ రిడ్జ్ ఇంక్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, రాయలసీమ రుచులు, ఫ్రిస్కో డెంటల్ హబ్, రమణ్ రెడ్డి క్రిస్పాటి అండ్ ఫ్యామిలీ. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న ఈ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.
అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటనే నయగారం చేసినే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమోంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా